బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పైన వచ్చిన హైకోర్టు స్టే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏమి ఆటంకమైతుంది? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రమే ఎందుకు న్యాయ సమస్యలు వస్తా ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి డేటాతో ఎందుకు పోవట్లేదు? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చినట్లయితే న్యాయపరమైనటువంటి సమస్యలు రావు. ఈ విషయం తెలిసి కూడా ఈరోజు తెలంగాణలో సై అంటున్నారు, ఢిల్లీలో నై అంటున్నారు. కాబట్టి ఈ రెండు పద్ధతులు ఏతున్నాయో ఈ రెండు నాలుకల వ్యవహారానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయపరమైన చిక్కులని, సమస్యలని వాటిని అధిగమించే విధంగా చర్యలు చేపట్టకుండా ఉత్తగానే చట్టాలు చేస్తున్నట్టు చేసి దానికి లీగల్ శాంటిటీ చేయకుండా చేయడం అనే వ్యవహారం అవుతుందో ఇది ద్వంద్వ నీతిని తెలియజేస్తా ఉంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకి సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం అనేది అత్యంత సామాజిక న్యాయమైనది. కాబట్టి దీని మీద తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు 16వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకుని రాష్ట్రపతిని కలిసి దీని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు కూడా ఆ మేరకు రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెప్పించి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో బీసీ మేధావులు, బీసీ విద్యావేత్తలు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మొత్తం ఈ దేశంలో సమానత్వం కోరుకునే వాళ్ళందరూ, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ బీసీ సామాజిక ఉద్యమంలో కలిసి రావాలి. న్యాయం కోసం జరిగే, అత్యధిక జనాభా కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఆయా పార్టీలు ఉన్న బీసీ నాయకులారా, మేధావులారా, రాజకీయవేత్తలారా ఆలోచించండి. ఇది సరైన సమయం. ఈ సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో కలిసి రావాలి. అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. బీసీ ఉద్యమంలో రాని వాళ్ళు రేపు రాజకీయ చట్టంలో దోషులుగా మిగిలిపోతారని కూడా ఈ విషయంగా హెచ్చరిస్తా ఉన్నాం.